భవిష్యత్తులో టీమిండియా టెస్ట్ కెప్టెన్గా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బాధ్యతలు తీసుకుంటాడా అంటే సోషల్ మీడియా వేదికగా అవునని సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమవడంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లకు వీడుకోలు పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జూన్లో టీమిండియా 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మని కెప్టెన్గా కొనసాగుతాడని వినిపిస్తోంది. రోహిత్ వారసుడిగా బుమ్రాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టడంపై ఏకాభిప్రాయం కుదరట్లేదని తెలుస్తోంది. బుమ్రా తరచూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండడంతో అతని కెరీర్ ఎంతకాలం పొడిగించుకోగలడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే భవిష్యత్తు సారథి ఎవరా అనేది కూడా ఈ సమావేశంలో బీసీసీఐ చర్చించినట్లు తెలుస్తోంది. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్ లోడ్ ఎక్కువవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే సెలక్షన్ కమిటీ రిషబ్ పంత్ పేరును ఫ్యూచర్ కెప్టెన్గా ప్రతిపాదించిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా యశస్వి జైస్వాల్ పేరు ప్రతిపాదించాడట. ఇప్పటి వరకు అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గంభీర్ సూచనలను సెలక్షన్ కమిటీ పట్టించుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.